నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో 20 ఏళ్లకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. సరసమైన ధరలకే వీరు కార్గో సేవలు అందిస్తూ ఉన్నారు. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే కువైట్ లో ముఖ్యంగా కువైటీకరణ పేరుతో 2017 నుంచి ప్రవాస ఉద్యోగులను తొలగించి వారి యొక్క స్థానంలో కువైటీలకు ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు. అలాగే కువైట్ లో ఉన్న ప్రవాస జనాభాను తగ్గించాలని చెప్పేసి కువైట్ ప్రభుత్వం అనేక విధానాలను అమలు చేస్తూ ఉంది. అలాగే కువైట్ లో ఎన్ని విధానాలు అమలు చేస్తూ ఉన్నా సరే ప్రవాస జనాభా తగ్గడం లేదు. అలాగే కువైట్ దేశం అలాగే కువైట్ లోని కొన్ని గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ప్రవాసులను తమ యొక్క దేశాల నుంచి వెళ్లిపోవాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్న నేపథ్యంలో తాజాగా స్వీడన్ దేశం ప్రవాసులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. వివరాలేకి వెళితే తమ యొక్క దేశ పౌరసత్వం మరియు రెసిడెన్సీని వదులుకొని తమ దేశానికి తిరిగి వచ్చే ప్రతి ఒక్క వలసదారునికి ప్రవాసుడికి స్వీడన్ ప్రభుత్వం $34,000 ఇస్తూ ఉంది. వలసదారులలో స్వీడన్ లో ఎక్కువ మంది సిరియన్లు, దాదాపు వాళ్ళు 2,44,000 మంది ఉన్నారు. ఆ తర్వాత ఇరాకీలు 1,95,000 మంది ఉన్నారు. ఈ నిర్ణయం ఏ ఎమిగ్రేషన్ కైనా జనవరి 1, 2026 నుంచి అమలు చేయబడుతుందని చెప్పి మరియు ఇమిగ్రేషన్ వ్యతిరేక స్వీడన్ డెమోక్రట్స్ పార్టీ ఆదేశాల మేరకు ఇది రూపొందించబడిందని చెప్పి స్వీడన్ లో వలసదారుల సంఖ్య గత సంవత్సరం దాదాపు 2.76 మిలియన్లకు లేదా జనాభాలో 28% చేరుకుందని చెప్పి తాజా నివేదిక తెలిపింది. తమ యొక్క పౌరసత్వం మరియు రెసిడెన్సీని వదులుకొని తమ దేశానికి తిరిగి వచ్చే ప్రతి ఒక్క ప్రవాసుడికి వలసదారుడికి స్వీడన్ ఈ యొక్క బంపర్ ఆఫర్ ప్రకటించింది. అలాగే దీనిపైన పూర్తి కార్యాచరణ రూపొందించి 2026 జనవరి 1వ తేదీ నుంచి అమలు చేస్తామని చెప్పి ఎవరైనా స్వీడన్ కు వచ్చే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఆనందం అని చెప్పుకోవచ్చు. అక్కడికి వెళ్లిన తర్వాత మంచి ఉద్యోగం ఇచ్చి మంచి జీతం కూడా ఇస్తామని చెబుతూ ఉన్నారు. అలాగే ఆ యొక్క దేశానికి వెళ్లాలంటే దానికి సంబంధించిన ప్రాసెస్ ఏదైతే ఉందో దాని గురించి త్వరలో అప్డేట్ చేస్తామని తెలిపారు. మరి స్వీడన్ దేశం ప్రకటించిన బంపర్ ఆఫర్ పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.